ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. నేను యెషయా గ్రంథము 46వ అధ్యాయము 1 నుండి 13 వచనముల వరకు చదువుతున్నాను. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా ఉన్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపింపుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటి వారులారా, ఇజ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయివారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజము మీద దాన్ని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిల్వబెట్టుదురు. ఆ చోట విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. దీని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా నుండుడి. అతిక్రమం చేయవారులారా, దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలిచినననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగునని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దానిని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదను. కఠిన హృదయములై నీతికి దూరంగా ఉన్నవారులారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నానని అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. ఇజ్రాయేలుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.